మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నాటి వరద కష్టాలకు మంత్రి నారా లోకేష్ శాశ్వత పరిష్కారం చూపారు. తాడేపల్లి సమీపంలోని మహానాడు ప్రాంత ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తూ 294.20 కోట్లతో భారీ వరద రక్షణ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ గోడను అత్యంత పటిష్టమైన సాంకేతికతతో 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా తట్టుకునేలా భూమి లోపల 38 మీటర్ల లోతు వరకు పునాదులతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే మహానాడు కాలనీ, సుందరయ్య నగర్ వంటి లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజలకు వరద భయం నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా రాజధాని అమరావతికి, జాతీయ రహదారికి కూడా ఇది రక్షణగా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలతో పాటు సామాజిక అవసరాలపై కూడా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. నులకపేట గ్రామస్తుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ వారు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి నిర్మించిన అత్యాధునిక కమ్యూనిటీ హాలును ఆయన ప్రారంభించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అతి తక్కువ కాలంలోనే దీనిని అందుబాటులోకి తీసుకురావడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చటమే తన మొదటి ప్రాధాన్యత అని, మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మారుస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైతుల మేలు కోరుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పెదవడ్లపూడి హైలెవెల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని మంత్రి లోకేష్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి అందుబాటులోకి తెచ్చారు. 15 కోట్లతో సిద్ధమైన ఈ ప్రాజెక్టు ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 15 గ్రామాలకు చెందిన 26,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. స్వయంగా స్విచ్ ఆన్ చేసి మోటార్ల ద్వారా నీటిని విడుదల చేసిన లోకేష్ చివరి ఆయకట్టు రైతుకు కూడా నీరు అందించి వారి పొలాలను సస్యశ్యామలం చేయటమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మొత్తం తన పర్యటనలో 315 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ద్వారా మంగళగిరి అభివృద్ధిలో లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. ఓడిపోయిన చోటే గెలిచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, దేవాలయాల అభివృద్ధి, ఐటీ కంపెనీల ఏర్పాటుతో మంగళగిరి ముఖ చిత్రాన్ని ఆయన పూర్తిగా మారుస్తున్నారు.